సువార్త ప్రచారము మరియు బాధ్యత అనే పేరు గల దేవుని వాక్యంను నేను పంచుకోవాలనుకుంటున్నాను. మన పరలోక తండ్రి ఈ భూమిపై ఉన్నప్పుడు ఆయన మనకు అనేక బోధనలు ఇచ్చారు. వాటిలో ఒకటి దాసుని మనస్సు మరియు యజమాని మనస్సు. ఒక యజమాని ఎల్లప్పుడూ బాధ్యతాభావాన్ని కలిగి ఉంటాడు. కానీ దాసులు వారి పని యొక్క ఫలితం గురించి ఆలోచించక సమయం కొరకు మాత్రమే వేచి ఉంటారు. కాబట్టి ఈ విశ్రాంతి దినమందు నేను సువార్త కార్యమును నేను నిండైన బాధ్యతాభావంతో చేపట్టి ఉన్నానా అని ఆలోచిస్తూ నా సువార్త కార్యము గురించి తిరిగి చూసుకున్నాను. గత సంవత్సరము ప్రపంచమంతటా అనేక సియోనులు స్థాపించబడ్డాయి. అయితే అది కేవలం బాధ్యతాభావం కలిగి ఉన్న కొందరు సువార్త పరిచారకుల చేత చేపట్టబడినదా, లేక సియోనులోని ప్రతి ఒక్కరి చేత చేపట్టబడినదా అనే ప్రశ్న కలదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాభావాన్ని కలిగి ఉండలేదని నేను ఆలోచించక తప్పలేదు. సువార్త కార్యం కొరకు బాధ్యతాభావాన్ని కలిగి ఉన్నవారే ఒక యజమాని మనస్సును కలిగి ఉన్నవారు. అయితే బాధ్యతాభావం లేనివారు ఒక దాసుని మనస్సును కలిగి ఉన్నవారు. మరి ఒక మాటల్లో వారు కేవలం పక్కన ఉంటూ ఇది నా బాధ్యత కాదు అని ఆలోచిస్తూ, లేక సువార్త ఎలా జరుగుచున్నదో గమనిస్తూ వరుసలో నుండి తప్పుకునేవారు. సువార్త తండ్రి మరియు తల్లికి చెందినది. సువార్త తండ్రి మరియు తల్లికి చెందినది కనుక అది నా సువార్త మరియు మన సువార్త కదా. కాబట్టి మనం సువార్త పట్ల బాధ్యతాభావమును కలిగి ఉండవలెను. మన సియోను సభ్యులందరూ ఐక్యం కావలెను మరియు దేవుడు కోరినట్లుగా సువార్తను సమరయ మరియు భూదిగంతముల వరకు కూడా ప్రకటించవలెను. జపనీయులు కొరియాను ఆక్రమించే సమయంలో ఆన్ చాంగ్ హో అనే పేరు గల ఒక స్వాతంత్ర కార్యకర్త ఉండెను. అతడు స్వాతంత్రాన్ని పొందే విషయానికి వచ్చినట్లయితే ప్రజలందరూ ఒక యజమాని మనస్సును కలిగి ఉండవలెను. కానీ దేశము స్వతంత్రమును పొందునో లేదో అని పట్టించుకోని ప్రజలు కొందరున్నారు. అది చాలా శోచనీయము అని చెప్పెను. అప్పుడతడు బాధ్యతాభావం కలవారు యజమానులు, బాధ్యతాభావం లేనివారు అతిథులు అని చాలా ప్రఖ్యాతిగాంచిన మాటలను చెప్పెను. బాధ్యతాభావంతో ఉన్నవారు యజమానులు. కాబట్టి వారు తమ జీవితాన్ని, సంపదను మరియు యవ్వనాన్ని వారి దేశ స్వాతంత్రమునకు అంకితమిస్తారు. ఏమైనా అతిథి మనస్సును కలిగి ఉన్నవారు ఏమీ చేయకుండా కేవలం గమనిస్తారు. మన సువార్త విషయంలో అలాగే ఉంటుంది. సువార్త కొరకు బాధ్యతాయుతమైన భావాన్ని కలిగి ఉన్నవారు ఒక యజమాని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏమైనా కేవలం చూస్తూ ఉండేవారు అతిథులు. వారు కేవలం సువార్తతో నాకు ఏ సంబంధం లేదు అని అనుకుంటారు. ఈరోజు రండి, తండ్రి మరియు తల్లి మనకు అప్పగించిన సువార్తను నెరవేర్చాలనే తీర్మానంతో బాగా కష్టపడి పనిచేద్దాం. రండి, సువార్తను సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించుడి అని వ్రాయబడిన మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ వచనం పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని సెలవిస్తుంది కదా. కొత్త నిబంధనను పొందుకున్న వారితో ఆయన మాట్లాడుచున్నారు. మరి ఒక మాటల్లో రక్షింపబడే వారితో యేసు మాట్లాడుచున్నారు కదా.
రక్షింపబడే మనము ఒక బాధ్యత కలిగి ఉన్నాము. 책임이 있습니다. అది ఏమిటి? 책임이 있는가? మనం వెళ్ళవలెను. ఎందుకొరకు? 뭘 위해서요? దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు. సకల జనులను శిష్యులుగా చేసే బాధ్యతను మనమందరము కలిగి ఉన్నాము. 그리고 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇచ్చే బాధ్యతను మరియు క్రీస్తు మనకు బోధించిన సమస్తమును వారు గైకొనేలా బోధించే బాధ్యతను కలిగి ఉన్నాము. ఏమైనా మనం ఈ బాధ్యతను తప్పించుకొనుటకు ప్రయత్నిస్తూ ఇంకెవరైనా ఇది చేయవచ్చు అని ఆలోచిస్తూ ఒక గమనించే వాని వలె ఉన్నట్లయితే ఎలా? ఈ విధమైన ఆలోచన 미국의 그 동 ఆ సమయంలో కొరియా స్వాతంత్రమును ఆలస్యం చేసినది. 일제 강점기에 그렇게 일제 침략을 받아서 ఆ సమయంలో జీవించిన ప్రజల నుండి మనం ఇది విన్నప్పుడు కొరియా ప్రజల సంఖ్యను కొరియాలో నివసించిన జపనీయుల సంఖ్యతో వారు పోల్చారు. 침범한 일제와 నిజానికి జపాన్ సైన్యమును ఓడించుటకు తగినంత కొరియా ప్రజలు అక్కడ ఉండెను. ఏమైనా వారు చేయలేకపోయారు. కారణము ఏమై ఉండెను? ఎందుకనగా వారు యజమానితనంలో లోపించి ఉండెను. 했던 그 이유는 లేని ఎడల అది చాలా త్వరగా జరిగి ఉండేది. 그래서 이 일을 서두르지 않는다는 것입니다. సువార్త విషయంలో అలాగే ఉంటుంది. సువార్త కార్యంలో మనం యజమానితనం యొక్క భావాన్ని కలిగి ఉన్నట్లయితే సువార్త సవ్యంగా జరగనప్పుడు మనం చింతిస్తాము. ఏమైనా సువార్త బాగా జరుగునప్పుడు కొందరు ఏ మాత్రం విచారించరు. 복음이 잘 때도 ఎందుకు? 이렇게 기쁘지가 않습니다. ఎందుకనగా 왜냐하면 వారు అతిథులు. 여러분 우리 ప్రతి ఒక్కరూ మనం దేవుని పిల్లలమని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తున్నది కదా. ఏది ఏమైనా మనం అతిథులము కాదు. మనమందరము యజమానులము, గురువులము. మనం యజమానులమైనట్లయితే అప్పుడు మనం బాధ్యతాయుతమైన భావాన్ని కలిగి ఉండవలెను. అన్సాంహు యజమానులు మరియు అతిథుల మధ్యన పూర్తిగా భేదమెంచారు. బాధ్యతా భావాన్ని కలిగి ఉన్నవారు యజమానులు మరియు బాధ్యత లేనివారు అతిథులు. అయితే మనం బాధ్యతా భావాన్ని కలిగి ఉన్నట్లయితే సువార్తలో మనం యజమానులమని చెప్పగలం. ఏమైనా 복음에 대한 మనం సువార్త పట్ల బాధ్యతా భావాన్ని అనుభూతి చెందనట్లయితే మనంతట మనం సియోనులో నేనింకా అతిథుడనా అని ప్రశ్నించుకోవలెను. 2000 సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పెను. యేసు మాట్లాడినది ఎవరితో అనగా కొత్త నిబంధన సత్యంలో ఉన్న దేవుని పిల్లలతో. 백성들입니다. వారు సువార్తను సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించుటకు ఒక బాధ్యతను, ఒక విధిని కలిగి ఉండెను. ఎవరైనా సువార్త నెమ్మదించినను మరియు సంఘము కష్టములలో ఉన్నను పర్వాలేదు అని ఆలోచించినట్లయితే మరియు ఏదైనా భావావేశపు మార్పును 변화가 있어도 లేదా ఏదైనా భావాన్ని కలిగి ఉన్నట్లయితే 거기에 అతడు ఒక అతిథి. 못한다라고 한다면 이건 이제 영적인 계획이기 때문에 그렇습니다. 여러분 ప్రతి ఒక్కరూ మన సియోను పాస్టర్ల చేత లేదా కొందరు సభ్యుల చేత నిర్వహించబడదు. మనమంతా ఐక్యమై కలిసి తండ్రి మరియు తల్లి చేత ఇవ్వబడిన కార్యమును నెరవేర్చుటకు 또 모으고 మనం ఎలా సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించగలము అని ఆలోచించవలెను. 아버지 어머니 뜻을 잘 이룰 수 있을까? మనందరము యజమాని మనస్సుతో మరియు బాధ్యతతో ఈ కార్యమును కొనసాగించినప్పుడు మన ఊహకు అందని విధంగా దేవుడు దానిని నెరవేర్చును. 반드시 이루어 주실 것입니다. ప్రతి ఒక్కరూ నేను దేవునికి కనీసం 2 తలాంతులు అర్పించదను, నేను 5 తలాంతులు అర్పించదను అని ఆలోచిస్తూ సువార్త ప్రకటించే విషయంలో 봉헌하는 책임감을 갖고서 మనమందరము బాధ్యతగా భావించవలెను. talent 하나님께 봉헌하는 이런 책임감을 갖고 뛰어야 되겠다. 그런 మనందరము ఆ విధంగా ఒక చిన్న బాధ్యతగానైనా భావించవలనని కోరుచున్నాను. 제가 꼭 되었으면 좋겠습니다. దేవుడు మత్తయి 28లో వెళ్లి వారికి బాప్తిసం ఇచ్చుచు సమస్త జనులను శిష్యులుగా చేయడి, నేను ఆజ్ఞాపించినదంతయు వారు గైకొనేలా బోధించుడి అని చెప్పెను. 어떤 것을 전파해야 되는지에 대해서 రండి మనం వారికి ఏమి బోధించవలనో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేని గురించి బోధించుచుండెను? ఇలా వ్రాయబడినట్లు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. యేసు ఈ భూమిపైకి వచ్చి దేవుని రాజ్యం యొక్క సువార్తను ప్రకటించారు. అది ఆదివారపు ఆరాధన లేక క్రిస్మస్ కాదు.
వారు దేవుని నియమాలు మరియు విధులను కలిగి ఉండనందున వారేమీ చేయలేక భిన్నమైన యేసును మరియు భిన్నమైన సువార్తను ప్రకటించుదురు. 우리는 ఏమైనా 성경에 기록된 మనం పరిశుద్ధ గ్రంథంలోని సృష్టికర్త అయిన దేవుడిని మరియు కొత్త నిబంధనను మానవాళిని రక్షించుటకు దేవుడు స్థాపించిన జీవపు ధర్మశాస్త్రమును ప్రకటిస్తున్నాము కదా. 있지 않습니까? 천국 복음이 మత్తయి 24వ అధ్యాయంలో దేవుని రాజ్యం యొక్క సువార్త భూమి అంతటా విస్తరించిననే అదే విషయాలను మనం చూడవచ్చు. 확인해 봅시다. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ అనగా ఏమి సూచిస్తుంది? 이 무엇이요? 자, 이 온 세상 రండి ఏమి ప్రకటించబడెనో చూద్దాం. 무엇인지를 봐야 되겠습니다. 성경에 పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రస్తావించిన రాజ్య సువార్త 오직 ఇప్పుడు కేవలం దేవుని సంఘం చేత మాత్రమే ప్రకటించబడుచున్నది. అచ్చట బాప్తిసము తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామములలో ఇవ్వబడుతుంది. ఏ ఇతర సంఘములు రాజ్య సువార్తను ప్రకటించడం లేదు. 복음을 전파하고 있는 데는 없습니다. రండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 13తో కొనసాగిద్దాం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. 하고 있습니다. సువార్త సకల జనులకు ప్రకటించబడునని వ్రాయబడెను. ఏమైనా 돼야 된다고 했는데 మన శత్రువైన అపవాది అంధకార యుగాలలో ఏమి చేసెను? 성경하먹기를 통해서 어떻게 해버렸습니까? దేవుడు మంచి విత్తనమును విత్తారు. 쳤는데 그 위에다가 ఏమైనా అపవాది దానిపై ఏమి విత్తెను? 그냥 덧뿌려버리. వాడు గోధుమల మధ్యన గురుగులను విత్తినందున సర్వలోకము గురుగులతో నిండిపోయెను. ఏమైనా మనం గోధుమల నుండి గురుగులను భేదమించలేము. 그래서 అనేక గురుగులలో నుండి గోధుమలను భేదమించుటకు 누가 오십니까? ఎవరు రావలెను? 하나님께서 దేవుడు శరీరధారిగా వచ్చి సత్యమేమిటో మరియు అసత్యమేమిటో మనకు బోధించవలెను. 또 가라지 గురుగులను కట్టలుగా కట్టవలెనని మరియు గోధుమలను పరలోక కొట్టులోకి తీసుకురావాలనని కూడా ఆయన కోత కోసే వారిని అడుగుచున్నారు. దేవుడు ఉపమానం ద్వారా మనకిది బోధిస్తున్నారు. 우리에게 또 알려주고 있는 가운데 있습니다. 그렇다면 సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించవలసినదేమనగా రాజ్య సువార్త. 복음이 되겠습니다. క్రీస్తు మనకు బోధించి గైకొనవలనని ఆజ్ఞాపించిన రాజ్య సువార్త. యేసు ఆదివారపు ఆరాధనను ఎప్పుడైనా బోధించారా? లేదు. అది ప్రకటింపబడవలనని ఆయన ఎన్నడూ కోరలేదు. యేసు క్రిస్మస్ గురించి ఎప్పుడైనా బోధించారా? లేదు. అది విస్తరించబడాలని ఆయన ఎన్నడూ కోరలేదు. యేసు, నేను మీకు ఆజ్ఞాపించినది మీరు ప్రజలకు బోధించి వారది గైకొనేలా చేయవలెను అని చెప్పెను. 지킨 మీరు ప్రజలకు ఏమి బోధించి వారిని గైకొనేలా చేయవలెను? అది దేవుని యొక్క జీవపు ధర్మశాస్త్రము కదా. 생명의 법이라는 뜻 아니겠습니까? వారికి బోధించి గైకొనేలా చేయుడని యేసు మనతో చెప్పిన నిజమే. అది దేవుని యొక్క ధర్మశాస్త్రం అని సూచిస్తుంది. అది పరలోకపు ధర్మశాస్త్రము, రక్షణ యొక్క ధర్మశాస్త్రము మరియు జీవపు ధర్మశాస్త్రము. 이것이 యేసు తాను మొదటిసారి వచ్చినప్పుడు మార్కు పైగదిలో జీవపు ధర్మశాస్త్రమును స్థాపించారు. ఏమైనా అది చిరకాలము నిలవదు. 성께서 అందుకనే క్రీస్తు అన్సాహు గారు ఈ భూమిపైకి రెండవసారి వచ్చి నశించిన సత్యములన్నింటినీ పునరుద్ధరించారు. 우리 자녀들에게 복구시 అది మాత్రమే కాదు, మన పరలోక తల్లి మనలను సత్యము వద్దకు నడిపించుచున్నారు. 인도하고 계십니다. 그래서 అందుకనే రాజ్య సువార్త దేవుని ప్రజలకు ప్రకటించబడి ఉన్నదని వ్రాయబడెను. 또 మరియు రాజ్య సువార్త భూదిగంతముల వరకు కూడా ప్రకటించబడవలనని వ్రాయబడెను. 있습니다. ప్రజలు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందిన చోట ఎవరు ఉంటారు? అచ్చట ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఉంటారు. అపోస్తుడైన యోహాను దర్శనమును చూసినప్పుడు అతడెవరిని చూసెను? అతడు పరిశుద్ధాత్మను అనగా తండ్రి దేవుడిని, ఇంకా ఎవరిని చూసెను? పెళ్లి కుమార్తెను. సర్వ మానవాళి పరలోక తల్లి వద్దకు వెళ్ళవలెను. 해야 된다고요? అది పరిశుద్ధ గ్రంథపు బోధన మరియు దేవుని యొక్క చిత్తము కదా. 성경의 뜻 아니겠습니까? 우리는 మనం సమరయ మరియు భూదిగంతముల నుండి ఈ ప్రవచనమును ప్రజలకు తెలియజేయవలెను. 가르치고 알려야 됩니다. 여러분 ప్రతి ఒక్కరూ 여리고 성 ఎరికో గోడ కూలిపోయినప్పుడు ఇశ్రాయేలు సైన్యమంతా మరియు ప్రజలు ఏమి చేశారు? 어떻게 했습니까? 그냥 ఏది ఏమైనా ఇది కూలిపోతుంది అని ఆలోచిస్తూ వారు భిన్నంగా ఉండెనా? లేదు. 여리고 성을 무너뜨려 ఎరికో పట్టణమును నాశనం చేయుటలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. 외쳤고
వారంతా కేకలు వేశారు. 소리지만 전부 모았습니다. ప్రతి ఒక్కరి స్వరము చిన్నగా ఉండినప్పటికీ వారంతా కేకలు వేశారు. వారు ఐక్యంగా ఉండెను. 그 소리에 6 లక్షల యొక్క ప్రజల కేకలకు దేవుడు సమాధానం ఇచ్చారు. వారు కేకలు వేయండి 외치라 하는 거기에 అని విన్నప్పుడు వారిలో అందరూ బాధ్యతగా భావించారు మరియు వారు ఒక్కటిగా మారారు. 그 마음을 వారందరూ ఎరికో గోడ పట్ల ఏక మనస్సుతో కేకలు వేసినప్పుడు ఆకాశము కదిలింపబడి వారి కొరకు అది పనిచేసెను. 그 기록을 మనం ఈ చరిత్రను యెహోషువ గ్రంథంలో చూడవచ్చు. 수가 있습니다. ఈనాడు మన బాధ్యత ఏమిటి? 사마리아 땅끝까지 సమరయ మరియు భూదిగంతముల వరకు కూడా వెళ్ళి నేను మీకు ఆజ్ఞాపించినదంతయు గైకొనేలా వారికి బోధించుడి. 지키게 하는 것. కాబట్టి వారిది గైకొనేలా మనం వారికి బోధించవలెను. ఇది మన బాధ్యత. మనందరము ఈ ప్రవచనం యొక్క ప్రవక్తలుగా మారలేదా? ఈ ప్రవచనంలో మీరు అతిథులుగా ఉండాలనుకుంటున్నారా? లేదు, మనం అలా అనుకోవటం లేదు. అతిథులు బాధ్యతను కలిగి ఉండరు. మీ కుటుంబంలో ఏదైనా అత్యవసరమైనది జరుగునట్లయితే అది ఏమైనను మీరు పనిచేయటం ఆపివేస్తారు. లేక పరిస్థితిని మీ యజమానికి తెలియజేసి ఆ అత్యవసర పరిస్థితిని సద్దుమణిగించేందుకు మీరు ఒక్కసారిగా ఇంటికి వెళ్తారు. ఎందుకనగా మీరు యజమాని కనుక. 객들은 어떻게 합니까? ఏమైనా ఆ సమయంలో అతిథి ఏమి చేయును? అతడు ఆ కుటుంబంలో ఏదో జరిగినట్లు ఉన్నది అని ఆలోచించి అందుకోసం ఏ చర్య తీసుకొనడు. పరలోక తండ్రి మరియు తల్లి మనలను మత్తయి 28 ద్వారా మీరు సమస్త జనుల వద్దకు వెళ్లి భూదిగంతముల వరకు ప్రకటించుడి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని అడుగుచున్నారు. మనం వారికి బోధించవలెను, తద్వారా వారు దానిని గైకొనగలరు. ఇది మన బాధ్యత. ఈ భూమిపై ఏ విధమైన సంఘము ప్రజలకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసమిచ్చును, అది కేవలం దేవుని సంఘము. ప్రజలకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసమిచ్చేలా దేవుడు ఆ సంఘానికి బాధ్యత అప్పగించారు. 책임을 부여하신 것이죠. 곳곳에 식구 స్థానిక ప్రదేశాలకు లేదా తమ పొరుగు వారికి ప్రకటించుటకై అనేక మంది మన సభ్యులు షార్ట్ టైం మిషన్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 뜨겁게 열렬하게 또 일어났습니다. ఈ సువార్త సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించబడును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 라고 하셨는데 그 14వ వచనంలో సువార్త సకల జనులకు విస్తరించినని మనం చూడవచ్చు. 되는 복음입니다. 온 세상에 어떻게 된다고요? ఇప్పుడు లోకమంతట గల మన సంఘాలు ప్రకటించే బాధ్యతతో మేల్కొని ఉన్నారు. 우리가 지금 దేవుని చిత్తములో 10,000 సియోనులు స్థాపించబడను. 시온이 전 세계 곳곳에 또 설립이 될지는 전부 하나님의 뜻 안에 있는 일들이기 때문에 మనం కేవలం దాన్ని గమనించక ఈ కార్యం యొక్క ప్రవక్తలుగా మారవలెను. 역사의 주인공들이 되어야 되겠습니다. ప్రతి ఒక్కరూ 뭐 어떤 మీరు ఒక సినిమా లేదా నాటకాన్ని చూస్తున్నప్పుడు ప్రధాన పాత్రధారుడు ఏమి చేయును? 주인공이 ప్రధాన పాత్రధారుడే మంచి కార్యములను చేయువాడు. 역할을 하고 ప్రధాన పాత్రధారుడు ఏమి చేయనట్లయితే ఎవ్వరూ ఆ నాటకాన్ని చూడరు. 아무도 ఇప్పుడు పరలోకంలోని దూతలందరూ ఈ భూమిని ఒక పెద్ద తెరపై చూస్తున్నారు. కానీ ప్రధాన పాత్రధారులమైన మనము ఏమి చేయనట్లయితే వారు ఇది చాలా బోరుగా ఉన్నది అని అంటారు. చూసేవారి రేటింగ్ చాలా తక్కువగా పడిపోతుంది. మీరు అలా అనుకోవటం లేదా? 액티비티하게 ప్రధాన పాత్రధారులు చురుకుగా ఉండవలెను. 능력이 있어야 되죠. 다시 말해 సులభంగా చెప్పాలంటే మనం బాధ్యతాయుతమైన భావాన్ని కలిగి ఉండవలెను. ఈ సువార్త కేవలం సియోను కుటుంబ సభ్యులందరి కొరకు, 자녀들이라고 한다면 దేవుని యొక్క పిల్లలందరి కొరకు. రండి, ఈ సంవత్సరంలో ఇలాంటి బాధ్యత గల భావంతో పనిచేద్దాం. 좋겠습니다. అయితే రండి, సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించబడవలసిన రాజ్య సువార్త కొత్త నిబంధన సత్యమని నిర్ధారించుకుందాం. రండి, కొలస్సీయులు 1వ అధ్యాయము 23వ వచనం వద్దకు వెళ్దాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఏమి అయితిని? 무슨 일꾼이 되었다고 했습니까? ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అపోస్తుడైన పౌలు తాను ఏమి ప్రకటిస్తున్నాడో పరిచయం చేసినప్పుడు అతడు నేను పరలోక రాజ్య సువార్త యొక్క పరిచారకుడను అని చెప్పాను. రండి, 2వ కొరింథీయులు 3వ అధ్యాయము 6వ వచనం వద్దకు వెళ్ళి రాజ్య సువార్త గురించి ఇంకా వివరంగా అధ్యయనం చేద్దాం. 조금 더 자세하게 구체적으로 한번 알아봅시다. 3장 6절의 말씀 보시면 ఆయనే మమ్మును దేనికి? కొత్త నిబంధనకు
అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ఇక్కడ ఆయన అనగా యేసుక్రీస్తును అనగా దేవుడిని సూచిస్తుంది. 새 언약의 దేవుడు మనలను కొత్త నిబంధనకు పరిచారకులుగా చేశారు. 여기셨다고 이렇게 성경은 설명하고 있습니다. 그렇다면 여기 ఇక్కడ మమ్మును అనగా 2వ కొరింథీయులను రాసిన అపోస్తుడైన పౌలుతో సహా మనలను సూచించును. 사도 కొలస్సీయులు 1వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు తాను సువార్త యొక్క పరిచారకుడని చెప్పెను. 바울의 일꾼이다고 했는데 మరియు 2వ కొరింథీయులు 3వ అధ్యాయంలో అతడు భిన్నమైన వర్ణనను ఉపయోగించాడు. 표현했습니다. 무슨 అతడు కొత్త నిబంధనకు పరిచారకుడు అని చెప్పెను. 언약의 일꾼이라고 했습니다. 그렇다면 తాను ఏమి ప్రకటించునో అపోస్తుడైన పౌలు వివరించినప్పుడు అతడు కొలస్సీయులలో పరిశుద్ధులకు తాను సువార్త యొక్క పరిచారకుడు అని చెప్పెను. 교인들에게 표현 మరియు కొరింథీయులోని పరిశుద్ధులకు తాను కొత్త నిబంధన యొక్క పరిచారకుడు అని చెప్పెను. 똑같습니다. 동일한 일이 అతడు ఆ 2 ప్రదేశాలలో అదే కార్యము చేయుచున్నాడు. 곧 뭐라는 뜻입니까? అయితే సువార్త అనగా కొత్త నిబంధన అని మనం చెప్పగలము. అతడు కొత్త నిబంధన పస్కాను, కొత్త నిబంధన విశ్రాంతి దినమును మరియు కొత్త నిబంధన యొక్క కట్టడలన్నింటినీ ప్రకటించాడు. మరియు అంతిమంగా కొత్త నిబంధన యొక్క నిజ రూపము ఎవరు? 어머니 하나님의 మనం సమరయ మరియు భూదిగంతముల వరకు తల్లి దేవుని యొక్క సత్యమును ప్రకటించవలెను. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది అదే. 이렇게 우리에게 알려주고 있습니다. 천국 ఈ రోజులలో ఈ భూమిపై ఏ సంఘము రాజ్య సువార్తను ప్రకటించుచున్నది? అది కేవలం దేవుని సంఘం మాత్రమే. అందుకనే మనం బాధ్యతను కలిగి ఉన్నాము. 우리가 해야 할 సువార్తను ప్రకటించటమే మన పని మరియు అది మనం నెరవేర్చవలసిన ప్రవచనము. సువార్త గురించిన బాధ్యతాయుతమైన భావం గలవారు యజమానులు మరియు బాధ్యతగా భావించని వారు లేక సువార్త కొరకు బాధ్యతగా ఉండాలనుకోని వారు అతిథులు. 계길 뿐이다 말이에요. ఈ రోజు 한 책임을 రండి సువార్త కొరకు బాధ్యతగా ఉండేలా ఒక తీర్మానం చేసుకుందాం మరియు రాజ్య సువార్తను ప్రకటించే కొత్త నిబంధన యొక్క పరిచారకులుగా మారుదాం. 우리 모두가 또 가져야 될 것 같습니다. దేవుడు మనకు కొత్త నిబంధన పరిచారకుల గురించి, రాజ్య సువార్త యొక్క పరిచారకుల గురించి బోధనలను ఇచ్చారు. రండి హెబ్రీయులు 9వ అధ్యాయము 15వ వచనం వద్ద కదులుదాం. ఈ హేతువు చేత ఆయన దేనికి మధ్యవర్తి అయి ఉన్నాడు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధన అనగా ఏమిటి? అది సువార్త. ఏ విధమైన సువార్త? రాజ్య సువార్త. రాజ్య సువార్తకు క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము. నిత్యమైన స్వాస్థ్యము పరలోక రాజ్యమును సూచిస్తుంది. మనమెలా పరలోక రాజ్యం యొక్క వాగ్దానమును పొందుకోగలము? 한다고요? 새 언약, కొత్త నిబంధన ద్వారా, 즉 천국 복. రాజ్య సువార్త ద్వారా. 그래서 కాబట్టి మనం సర్వమానవాళిని నిత్య పరలోక రాజ్యము వద్దకు నడిపించుటకై మనం వారికి ఏమి ప్రకటించవలెను? 하고 알려야 될 것이 바로 뭐라고요? కొత్త నిబంధన. మనం ప్రజలందరికీ దేవుని యొక్క సువార్తను వినే అవకాశం ఇవ్వవలెను. 만들어 줘야 되겠습니다. 이렇게 రండి యజమానులుగా బాధ్యతాయుతమైన భావాన్ని కలిగి ఉందాం మరియు ఈ సువార్తను సమరయ మరియు భూదిగంతముల వరకు ప్రకటించుటకు ప్రతి ప్రయత్నం చేద్దాం. 잘 전파될 수 있도록 최선을 다할 수 있는 우리 모두가 되어야 되겠습니다. 고린도전 రండి మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము 11వ వచనం వద్దకు వెళ్దాం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయగుండుటకై అన్నింటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనం చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఈలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. 헛된 대로 돌리지 못하게 함이로라. 내가 복음을
부득불할 일임이라고 했습니다. ప్రకటించవలసిన భారము నా మీద మోపబడెను అనే వాక్యమును మనం సంక్షిప్తపరిచినట్లయితే అది బాధ్యత అవుతుంది. అపోస్తుడైన పౌలు తాను సువార్త ప్రకటించుటకు బాధ్యత మరియు విధిని కలిగి ఉండెనని చెప్పాడు. మనం ఈ విధమైన మనస్తత్వమును కలిగి ఉన్నప్పుడు మనం సువార్త యొక్క యజమానులమని చెప్పవచ్చు. యజమానులైన మీరు సువార్త మంచిగా జరిగినా జరగకపోయినా నేను బాగానే ఉన్నాను అని ఆలోచిస్తే ఏమవుతుంది? మీరు దేవుని యొక్క సువార్తను ఆటంకపరుస్తున్నారని కూడా మీకు తెలియక మీరు సువార్తను ఆటంకపరిచినట్లయితే ఏమవుతుంది? ఆ విధమైన కార్యము మనకెన్నడూ జరగకూడదు. 자랑할 것이 없. అనగా సువార్తను ప్రకటించడం నా బాధ్యత అని దీని అర్థం. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు ఏమి జరుగును? 복음을 전하지 అయ్యో, 않으면 내게 뭐가 있을 것이다고. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రతి ఒక్కరూ మనం అపోస్తుడైన పౌలు వలె అదే స్థానంలో ఉన్నాము. అపోస్తుడైన పౌలు ఒక కొత్త నిబంధన పరిచారకుని వలె రాజ్య సువార్తను ప్రకటించినట్లయితే మనం కూడా సువార్త పరిచారకుల వలె రాజ్య సువార్తను ప్రకటించవలెను. 새 언약이 మనం కొత్త నిబంధన యొక్క పరిచారకులము. 그렇다면 ఇంకను అపోస్తుడైన పౌలుకు ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నందున మనకు కూడా సువార్తను బాధ్యతతో ప్రకటించే భారము మోపబడవలసి ఉన్నది. 힘이 반드시 돼야 되겠습니다. తన బాధ్యతను చేపట్టిన తర్వాత 끝에 뭐라고 얘기? పౌలు ఏమి చెప్పాను? 내가 అతడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. 예비돼 있다고 하지 않았습니까? అనగా తన బాధ్యతలన్నింటినీ చేపట్టిన అపోస్తుడైన పౌలుకు దేవుడు నిత్య వారసత్వమును మరియు ఆశీర్వాదాలను వాగ్దానం చేశారని అర్థం కాదా? రండి 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం వద్దకు వెళ్దాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, 나의 떠날 기약이 నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అనగా అతడు ఈ లోకాన్ని వదిలివేసే సమయం ఆసన్నమైనదని అర్థం. రండి 7వ వచనం చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని 달려갈 길을 విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. 만 아니라 주의 나타나심을 사모하는 모든 자에게니라고 했습니다. తమ బాధ్యతలన్నింటినీ చేపట్టిన వారు 마지막을 తమ జీవితంలో యొక్క చివరన ఇలా సంతోషాన్ని పొందెదరు. రండి అదే అధ్యాయము 1వ వచనం చూద్దాం. 있는지 మరియు దేవుని చిత్తమును గ్రహించుటకు ఆ వచనమును 6వ వచనమునకు కలుపుదాం. 하나님의 그 뜻을 4వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను 나타나실 것과 ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా మనమేమి చేయవలెను? వాక్యమును ప్రకటించుము. ఎందుకనగా అది మన బాధ్యత. బాధ్యతాయుతమైన భావం గలవారు యజమానులు. 그래서 కాబట్టి 말씀을 참 వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 때가 이르리니 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, ఏ విధమైన పని చేయము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 맡고 있는 మనకు అప్పగించబడిన ఏ బాధ్యతలోనైనా విశ్వాసముగా ఉండుమని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. 하라고 이렇게 분명히 언급해 주었습니다. 그리고 తన విశ్వాస జీవితం అంతటా 일평생 తాను సువార్త మాత్రమే ప్రకటించాడని అతడు ఎంతో సంతోషంగా ఉండెను. 맞이하게 되니까 너무나도 이제 행복한 겁니다. అతని జీవితం ముగించబడబోచున్నప్పటికీ అతడెంతో సంతోషంగా ఉండెను. ఇలా అంటూ ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సోదర సోదరిలారా, రండి మనం పరలోకం పట్ల నిరీక్షణతో ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉందాం. రండి కొత్త నిబంధన యొక్క యజమానులుగా బాధ్యతాయుతమైన భావంతో సువార్తను ప్రకటిద్దాం. మీరది చేయాలని కోరటం లేదా? తలాంతుల ఉపమానంలో 5 తలాంతులను పొందిన ఒక వ్యక్తి ఉండెను మరియు 2 తలాంతులు పొందిన వ్యక్తి ఉండెను. యజమాని దూరదేశమునకు వెళ్ళుచున్నప్పుడు అతను తన దాసులతో అధిక తలాంతులు పొందుడని చెప్పెను. ఇది నిజానికి సువార్త ప్రచారం గురించి.
의미가 되겠습니다. ఇది పరిశుద్ధ గంధపు ఉపమానంలో అమ్మకాలుగా వ్రాయబడెను. 실제는 ఏమైనా ఇది సువార్త ప్రచారమును సూచిస్తుంది. 남긴 자는 5 తలాంతులు పొందిన వ్యక్తి పూర్ణ బలంతో తన ఉత్తమ కార్యం చేశాడు. 했습니다. 2 తలాంతులు పొందిన వ్యక్తి విషయంలో కూడా అలాగే ఉండెను. 했습니다. ఏమైనా 1 తలాంతు పొందిన వ్యక్తి దానితో సంబంధమే లేనట్లుగా అతడు పొందుకున్న దాన్ని నేలలో పాతిపెట్టాడు. 책임감은 బాధ్యతాయుతమైన భావం గలవారు యజమానులు, మరియు బాధ్యతగా భావించని వారు అతిథులు. కాబట్టి ఈ దాసుని ఏమి చేసెను? యోగ్యత లేని ఆ దాసుడిని వెలుపల చీకటిలో పడవేయుడి. వాడిక్కడ ఉండుటకు ఏ కారణం లేదు. 이유가 없다. ఎందుకనగా ఈ స్థలం కేవలం యజమాని పిల్లల కొరకు మాత్రమే. వారు అర్హత పొందలేనందువల్ల వారినందరినీ వెలుపలికి పారవేయుడి. దేవుడు అతని నుండి ఆ తలాంతును తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని కూడా చెప్పెను. మత్తయి 25లోని తలాంతుల ఉపమానం ద్వారా మరియు లూకా 19లోని మీనాల యొక్క ఉపమానాల ద్వారా పరిశుద్ధ గ్రంథం అదే విషయాలను పదే పదే వర్ణిస్తుంది. కారణమేమనగా ఉపమానాలు విఫలం కాకుండా నెరవేరబడు ప్రవచనం కాబట్టి దేవుడు మనకది పదే పదే బోధిస్తున్నారు. రండి, సువార్త కార్యములో నేనొక యజమానిని, బాధ్యతాయుతమైన భావంతో సువార్త కొరకు నాయంతట నేను అంకితమవుతానని ఆలోచించే విశ్వాసం కలిగి ఉందాం. ఐక్యతలో ఇశ్రాయేలీలందరూ ఎరికో గోడ పట్ల కేకలు వేసినట్లుగానే రండి మనమంతా కలిసి ఈ లోకం పట్ల కేకలు వేస్తూ ఈ సంవత్సరంలో ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.